హలో గైస్, నేను చెప్పాను కదా సెకండ్ వీడియో అమ్మవారి శిలలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ చేసాం గైస్. మీకు వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి గైస్, స్కిప్ కొట్టుకోకుండా. కొంచెం ఎక్కువ రొటీన్ గా ఉంది అంటే నేచరే ఉంది చెట్లే ఉన్నాయి అనుకోకుండా గైస్, కొంచెం ఫుల్ లెంత్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, లాస్ట్ వీడియోలో మేము మల్లేష్ ఖాన్ అని చెప్పాం, ఉమా మల్లేశ్వర్ ఖాన్ అని చెప్పి. దానికి వేరే ఆయన దాని గురించి కథ చెప్పేటప్పుడు ఆయన చెప్పాడు కదా, మనకు ఇంకొక దగ్గర వీరభద్రుడి దేవాలయం ఉంది, పులిగుండ్లు పులిరాతలు ఉన్నాయని చెప్పేసి. సో ఆ ప్లేస్ అయితే మేము ఈ రోజు షూట్ తీద్దామని చెప్పి అయితే వచ్చినాం గైస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు ఊర్లో ఎంక్వైరీ చేస్తే ఊర్లో వాళ్ళు చెప్పాడు ఏంటంటే ఆ పులిగుండ్లు అనేటివి మీకు అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఎదురుగా, పైన ఆడ ఉన్నాయి, మీరు అది ఎక్కుతారా ఎక్కలేరు అనుకుంటున్నాము అని అన్నారు. సరే చూద్దాము, ట్రై చేద్దామని చెప్పేసి అయితే వచ్చినాము. ఒక అడ్వెంచర్ మాదిరి ఉంటది అనుకుంటా నేను పైకి పోతే. సో గైస్, నాతో పాటు లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు కిరణ్. హాయ్, మా కిరణ్ ఉన్నాడు. అట్లానే కెమెరామ్యాన్ గైస్ లాస్ట్ వీడియోలో చూసుంటారు ఈయన కూడా మీరు, వంశీధర్ రెడ్డి అని. తర్వాత మనతో పాటు లోకల్ పిల్లలు అనమాట, ఆయన పేరునేనా నాగహర్ష, విష్ణు అని ఇద్దరు లోకల్ పిల్లలు చూపించేకి వచ్చినారు అనమాట. సో గైస్, ఇది మన వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి, దారి అయితే కొంచెం వరకు బైక్ వెళ్తాయని బైక్ లో వెళ్తున్నాము. మా పిల్లలు చూడండి సైకిల్ అందరికంటే పోతా ఉన్నారు. అన్న కూడా ముందు పోతా ఉన్నాడు, మేమే వెనకెళ్తున్నాం అనమాట. మీకు ఎదురుగా పెద్ద కొండ కనిపిస్తుంది గాయస్, చూడండి ఎట్లున్నాయి, గుండ్లు ఉన్నాయి, రాళ్ళు కూడా కిందకి. సో మనం అయితే మెల్లిగా వెళ్దాం గాయస్. రోడ్ అయితే మీరు చూడండి చాలా ఇది ఏమంటారు, గులకలు ఉంది. అసలు బండి పోవడం కూడా కష్టం అయిపోతుంది.
మీరు ఇక్కడ చూసి చూడండి గైస్, ఎవరో దీనికోసం అని ఉన్నారు. మా పిల్లలు ఇక్కడ సైకిల్ పెట్టేసి బైక్లు అయితే వస్తామంటున్నారు. రా అన్న, మేము పోతా ఉంటాం. సో చూడండి గైస్, ఇది దారి అయితే కొంచెం చాలా ఇదిగా ఉంది. అందులో స్కూటీ ముందే కొంచెం ఎక్కువ హిట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు. అయితే చూడండి, మొత్తం కంప చెట్లు కొండ పెట్టితే ఏ లేదు ఇక్కడ పోయేదానికి వచ్చేదానికి కూడా. ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు వాటర్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి కదా బాటిల్, లేదనంటే మనం పోవడం కూడా కష్టమవుతుంది. దారి అయితే చాలా దారుణంగా ఉంది కదా. ఇది వచ్చేసి అంతా ఆ కానుకు సంబంధించింది అనమాట గాయస్. ఏంటంటే ఆ కాను స్టోరీలోనే ఇది కూడా ఒక భాగం అనమాట. సో దానికోసం అనమాట. మీరు చూస్తే గాయస్, ఇదంతా ఒక వంక అనుకుంటాను. ఇక్కడ నుంచి మరి ఇట్లా రైట్కి వెళ్ళాలనుకుంటా నేను. ఇట్లా కాదా? ఇది తిప్పుదాం. మెల్లిగా పక్కకు పో. మా కెమెరా మ్యాన్ అయితే దిక్కేసా నేను, ఎందుకంటే ఈ కులకరాలలో బండి ఒకరికే తోలడానికి అయితే లేదు. వాళ్ళు పెద్ద బండి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు సింపుల్ గా. వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో మీరు చూసా గైస్, ఆ కొండలో ఉన్నంత గ్రీనరీ అయితే ఈ కొండలో కనిపించలేదు. అంటే అటుపక్క అది కొంచెం మనుషులు ఉండి ఈ మధ్య కొంచెం డెవలప్ చేసుకుంటా చూసుకుంటా అట్లా చేస్తున్నారు కాబట్టి కొంచెం బాగా అనిపించింది. ఇక్కడ వదిలేసినట్టు ఎక్కువ పట్టించుకున్నట్లేరు. సో రోడ్డు కూడా చాలా ఘోరం ఉంది కదా. మొత్తం అంతా ఇదంతా శుద్ధమట్టి అనమాట. చూడండి, అంతా రాళ్ళు. బండి కొంచెం ఏమాత్రం స్కిట్ అయినా కానీ పడిపోతాం అనమాట. కాకపోతే వీడియో కోసం చేయాలి అని చెప్పి జాగ్రత్తగా పోతా ఉన్నాము. చూడండి మీరు, కంపల్సరీ ఒక లైన్ మాదిరి ఉంది కదా, దాని మీద పోతేనే బాగా పోతుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా బండి ఏమైతుందంటే జరిగిపోతుంది అనమాట. ఆ జరగకొడితే ఆ ప్రెషర్ కి తట్టుకోలేక బండి అనేది పడిపోతుంది. సో ఇట్లా అన్న వాళ్ళు పోతున్నారు చూడండి, పెద్ద బండి కాబట్టి వాళ్ళు కొంచెం కంఫర్ట్ గా పోతా ఉన్నారు. చాలా దారుణం ఉంది అయితే అవ్వట్లేదు. ఆ పిల్లలు వచ్చేసి లోకల్ పిల్లలు అనమాట, ఈ ఊరు వేల్చర్ల పిల్లలు. ఈ కొండ వచ్చేసి వేల్చర్ల ఊరికి ఉందన్నమాట, ఊర్లో నుంచి ఉంది దారి. ఆ కొండకేమో ఊరి బయట, అంటే అన్ని ఊర్లకు మధ్యలో అనమాట. అది 3-4 ఊర్లు కలుస్తాయి అనమాట. ఒక సెంటర్ అది. ఆ ఊరి దగ్గర నుంచి దారి ఉంది. సో ఇది నైస్. ఇదిగో నేనైతే ఇంకా బండి కొంచెం కష్టం అనిపిస్తుంది పెట్టేసి నడుచుకుంటూ అయితే పోతాను నేను, ఎందుకంటే ఈ బండి అవ్వట్లేదు. లాకేసేయాలి బండికి. మీరు చూస్తే కానీ ఒకసారి చుట్టుపక్కల చూడండి, అక్కడెక్కడో మీకు ఊరు కనిపిస్తుంది చూసారా. మేము ఇప్పుడు ఇంత లోపలికి ఉన్నాం, హైట్ లో కూడా ఉన్నాం కొంచెము. మీకు చుట్టుపక్కల చూస్తే మొత్తం పొలాలు ఇవే ఉన్నాయి కదా, ఇంకేం లేవు. వాటర్ బాటిల్ అయితే ఒకటే ఉంది, ఒకటి తక్కువ ఉంది. వాళ్ళు కూడా నాకు తెలిసి అక్కడ చూడండి ముందర దిగుతున్నారు వాళ్ళు కూడా. బండి వెళ్తాం కష్టం అయిపోయింది, నడుచుకుంటూ అయితే వెళ్దాం గాయస్. వెళ్ళి రండి. నేనైతే వాటర్ బాటిల్ మా కెమెరామెన్ అశ్వతలు వస్తున్నాడు. గాలి అయితే కొంచెం తక్కువ ఉంది గాయస్ ఈ రోజు. ఆ రోజు అంత గాలి అయితే అనిపించలేదు. సో హ్యాపీగా నడుచుకుంటూ పోదాము. మీరు చూస్తే గుడి కూడా కొంచెం దగ్గరలోనే ఉంది, ఇప్పుడు కనపడుతుంది అనమాట. బండి పోవడం కష్టం అయిపోతుంది కదా, చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మొత్తం మీరు కింద చూసుకున్నట్టయితే అంత సుధరాలు అనమాట. బాగా హిట్ అయిపోతుంది స్కూటీ అయితే. పెద్ద బండి కూడా చూడండి, వాళ్ళు ముగ్గురు ఉంటే దిగేసి ఒక్కొక్కరుగా కొంచెం బండి అక్కడ స్టాప్ చేసేస్తున్నారు, దగ్గర కూడా పోవట్లేదు అట్లా అనమాట. బాగా కరెంట్ పోల్ అది లాగి లైట్లకు అయితే ఏర్పాటు చేస్తున్నారు. పోయేదానికి నైట్ టైం కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఫారెస్ట్ ఏరియాలలో నైట్ టైం తిరగడం అనేది మనకు కష్టం, ఎందుకంటే చెప్పలేదు నైట్ టైం ఏ జంతువులు తిరుగుతుంటాయి ఎక్కడ కూడా తెలియదు. సో నెమళ్ళు అయితే ఉంటాయి కదా, లాస్ట్ వీడియోలో కూడా మేము ట్రై చేసాం క్యాప్చర్ చేయడానికి, కానీ అది అవ్వలేదు. ఈ వీడియోలో ఏమన్నా కనపడే ఛాన్స్ ఉంటే చూపిస్తాను. సో ఇదన్నమాట.
లోపు గాయస్ అంతా మీరు చూస్తే అక్కడ మళ్ళీ లోయలాగా కిందికి ఉంది, ఇక్కడేమో పైకి ఎక్కుతున్నట్టుంది. ఇది చూడండి గాయస్ గుండు, ఎంత పెద్ద పెద్ద గుండు కింద పడినాయి చూడండి. అప్పటేట్లు ఉన్నాయి కానీ లేకపోతే దాని దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంటే భలే వస్తాయి ఫోటోలు మాత్రం కంపలు ఉండిపోయి. చూడండి అక్కడ కూడా ఇన్ని గుండ్లు గుండ్లో పడిపోయి ఇక్కడ కూడా చూడండి. మీరు చూస్తే దూరంలో గుడి కూడా కనిపిస్తుంది ఒకటి. గుడి కూడా కనిపిస్తుంది ఒకటి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాలి మనము. బైక్ అయితే రావడం కష్టమైపోయింది కదా అసలు, రోడ్ ఏం బాగలేదు. చెప్పు నాకు ఎట్లా అనిపిస్తుంది, ఏం కథ ఇక్కడ? ఇది కొంచెం దానికన్నా ఇది కొంచెం అడ్వాంటేజ్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. కానీ రోడ్ అయితే అస్సలు బాగాలేదు. 2 వీలర్స్ కే రోడ్డు సపోర్ట్ చేయట్లేదు అసలు. బై వాక్ వస్తున్నాం మేము. ఇప్పటికే 1 లీటర్ వాటర్ కూడా అయిపోయినాయి. తాగేసారు గాయస్ వీళ్ళే, నేను ఇంకా ముట్టుకునే లేదు. నడుచుకుంటూ వస్తే గస్ వస్తాను నాకు కూడా. మోస్ట్లీ సన్నీగా ఉంది, వాళ్ళ చాలా సన్నీగా ఉంది. మీరు చూస్తే గాయస్ అటు పక్క చూడండి కొండ సైడ్, ఇక కొంచెం తక్కువ కానీ ఇంకా మనం ఎక్కుంటే చాలా అనిపిస్తుంది. అది చూడండి ఎట్లా సన్నీ అయితే ఎట్లా వస్తుందో. మీరు ఇక్కడ కూడా చూడండి గాయస్, ఆ దగ్గర దూరంలో ఏమో పొలాలు అవి ఉన్నాయి. అక్కడ మీకు కనపడుతుంటాయి గాయస్, పొలాలు కనపడుతుంటాయి జూమ్ లో. ఎంత హైట్ ఉన్నాం చూడండి మేము. అసలు ప్లేస్ అయితే కొంచెం అడ్వెంచరస్ గానే అనిపిస్తుంది గాయస్. అంటే నిశ్శబ్దము, ఇప్పుడే ఏదో పురుగుల సౌండ్లు అన్ని నానొకటి వినపడతా ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ అయితే మనం మెల్లె టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం గాయస్. టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి, మేము ఫస్ట్ స్కూటీ అక్కడ వదిలేసి వచ్చాము. వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి అక్కడ దాకా వాళ్ళు దిగేస్తున్నారు. తర్వాత మళ్ళీ అన్న ఒక్కడు కొంచెం ముందుకు వచ్చేసి పోలేక ఆపేస్తున్నాడు అనమాట. వాడు కెమెరాకి వెళ్ళి అడ్డం పెట్టి వచ్చినాం. పగడం లేదు నేను చూస్తాను. కట్ చేయంగా చూడండి, మీకు అక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే గొర్రెలు చూడండి పై నుంచి తోలుకొని వస్తున్నారు. మేబీ ఎవరు వచ్చినారో తెలీదు. వస్తా అంటారు బాబు ఇక్కడికి, 4 జనాలు డైలీ వస్తుంటారా? వస్తా అంటారంట. ఈ గొల్లు తోలుకునే వాళ్ళు ఎవరన్నా ఇక్కడ దగ్గర ఉండే చేలలో ఎవరన్నా పని ఉన్న వాళ్ళు ఇటు పక్కకు వస్తారంట జనరల్ గా గాయస్. ఏముండవు ఇక్కడ పులులు కానీ అట్లా ఏమన్నా జంతువులు ఏం లేదా? ఎప్పుడు కుందేళ్ళు అడవి పిల్లులు మామూలేలే. ఏమైనా ఈ క్రూర మృగాలు అట్లా ఏముండవా? ఎప్పుడైనా రావచ్చు, నైట్ టైం అనే ఇబ్బంది ఉండదు. లైట్లు అన్ని పడతాయేమో కదా, స్ట్రీట్ లైట్లు ఫోన్లకు ఉండేవి. లైట్లు కూడా ఇంతకుముందు బాగుండే ఉంటాయి గాయస్, ఈ మధ్య కొంచెం అక్కడక్కడ రిపేర్ ఉన్నాయి అంటున్నారు. మీరు చూస్తే ఇక్కడ చూడండి లోయ, పొరపాటున పోయేటప్పుడు ఎప్పుడైనా సైడ్ పోయి స్కిడ్ అయినామంటే నా సామిరంగా పోతాడే. ఏం లేదు, ఇదంతా నీళ్లు పారేదానికి అనుకుంటా గాయస్. అక్కడ దాకా అనిపిస్తుంది క్లియర్ కట్ గా. జూమ్ చేస్తా చూడండి మీకు. స్లోగా ఇంకోటి ఏదో పై మాదిరి ఉందంట గాయస్, నీళ్లు ఎప్పటికీ అయిపోవంట, తీసి వస్తానే ఉంటాయంట. చూద్దాం, అన్ని చూపిస్తాను మీకు నిదానంగానే. మీరు చూస్తే అన్ని గుండ్లే గాయస్, పెద్ద పెద్ద గుండ్లు కింద పడినట్టు. చూడండి అది ఏ యాంగిల్ లో నిలబడింది, అటు సైడ్ మీకు చూపిస్తాను నేను. అయ్యా అది జూమ్ చేస్తా చూడండి, అదనమాట. అది చూడండి, అది 90 degrees లో లేదు, అట్లానే 0 degrees లోనూ లేదు. అది అటు ఇటు కాకుండా నిలబడిపోయింది ఒక 45 degrees 50 degrees లో. అది అసలు ఎట్లా నిలబడింది అనేది క్వశ్చన్ అనమాట. అంతా కొండ కూడా చూస్తే మీరు అటు సైడ్ చూపినా కెమెరామెన్, ఆ కొండ కూడా చూస్తే చూడండి స్లోప్ జారిపోతాం. అసలు అటు పోవడానికి స్కోపే లేదు. అది మీకు ఎదురుగా చూస్తే ఒక చిన్న గుడి అయితే కనిపిస్తుంది గాయస్. యాక్చువల్లీ మాకు ఇంకో పెద్ద ఆయన కూడా హెల్ప్ చేసినాడు ఊళ్ళో. ఆయన ఏదో పని మీద పోతా చూపించేసి వెళ్ళిపోయినాడు అనమాట, రాలేదు. మేము వెళ్తా ఉన్నాం గాయస్, లోకల్ పిల్లలు, మా పిల్లలు ఇద్దరు, మేమిద్దరం, మా కెమెరామెన్ 5 మంది పోతా ఉన్నాము. మీరు ఇక్కడ చూసుకుంటే అంత వంక మాదిరి అనమాట, దిగెక్కాల్సి వస్తుందేమో కిందికి.
అరుగులు కూడా ఉన్నాయి ఆడ 2-3 కూర్చోడానికి. మీకు అన్ని స్లోగా చూపిస్తా ఉండండి. ఇక్కడ కూడా ఏదో కడుతున్నారు గాయస్. మీరు చూస్తే ఇటుకలు, రాళ్ళు, ఇసుక బేస్ మట్టం మాదిరి కట్టి పెట్టారు. ఏదైనా వసతి గృహం మాదిరి ఏమన్నా కడతారేమో. ఇక్కడ చూస్తే ట్యాంక్ వాటర్ కోసం వాటర్ ట్యాంక్ లాస్ట్ వీడియోలో కూడా చూపించాము. కట్ చేసుకో చెప్పుకుంటా పోయేదైనా అక్కడ చూడు ఎట్లుంది అట్లా ఎట్లా. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఫిల్ ఏరియా ఇదంతా. ఇంకా ఇక్కడ మొత్తం స్లోప్ ఉంది. వెహికల్స్ మెల్లిగా రావాలి. వెహికల్స్ కష్టంగా అయితే అసలు రావడానికి అవ్వదు. మీరు ఇటు పక్క చూడండి. గుంత అనేది ఇక్కడే ఉందంట. అది మనం గుడి దగ్గర కంటే వెళ్ళే ముందు గుంత ఉందంటే ఇక్కడ నీళ్లు వచ్చేదందు. మనం అటు పక్క నుంచి మెల్లకి దిగి అయితే పోదాం గాయస్. లేదు ఇట్లా ఇట్లుంది చూడ. అట్లా దిగుతే మేలు చూడు. బండల మీదకి వస్తాం ఇట్లా కంటే అది ఈజీ. లేదు ఏం కాదు. మీరు చూస్తే గాయస్ చూడండి గుండులు. దీని సైడ్ నుంచి మనకు దిగడానికి దారి ఈజీ ఉందన్నమాట. వాళ్ళు అట్లా దిగుతున్నారు దిగే వాళ్ళు చూడండి మీరు. మన ఏంటంటే జీన్స్ ప్యాంట్లు వచ్చినాము, కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంది. సో దానివల్ల మేము ఇటు దిగుతున్నాం అనమాట మెల్లిగా. మీరు చూడండి ఏందనేది. ఇది సెలం గాయస్. అంటే ఏంటంటే మనకి ఇసుక అన్ని ఎక్కువ ఉన్న చోట మనం నీళ్లు తొగితే గనక, అంటే మనం తొగుతూ నీళ్లు ఉడతాయి అనమాట. ఒక 1 feet 2 feet తొగిన తర్వాత ఇక మీరు ఎన్నిసార్లు తోడుకున్నా దాంట్లో ఆ నీళ్ళు అనేటివి ఉంటాయి. ఒక చుక్క కూడా వాటర్ లేవు గాయస్. మీరు కింద చూడండి. నేను అటు కూడా వెళ్ళి చూపిస్తాను కిందకి మీకు. ఇక్కడ మటుకు లైట్ గా వాటర్ అయితే మీకు కనిపిస్తున్నాయి. నేను జూమ్ వేస్తాను చూడండి. ఒక 1 feet 1.5 feet తొగుంటారు. ఇదైతే పెద్ద గుండు కింద ఉందన్నమాట. ఇదంతా గుండు, దాని కిందని ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి. సో వాటర్ అయితే ఉన్నాయి కానీ కొంచెం డస్టీగా ఉన్నాయి. పర్లేదు, మనం క్లీన్ చేసుకొని, లేదంటే దాని దగ్గరలో ఎక్కడైనా తగినా కూడా పడతాయి అనుకుంటా గాయస్. ఎందుకంటే అప్పుడు గంటలో 1-2 సార్లు చేసాం మేము. దానికి ఇప్పుడు ఒక సెలం ఉండే దగ్గర కొంచెం దూరంగా దూరంగా ఉంటే కానీ మళ్ళీ పడతాయి నీళ్ళు. సో ఇది మీరు చూడండి. ఇది చూడండి గాయస్. మీరు కింద సపోర్ట్ రాయికి ఏం లేదనమాట. మీరు చూస్తే పెద్ద రాళ్ళు అన్ని కూడా, నేను జూమ్ వేస్తాను చూడండి. పెద్ద రాళ్ళు అన్ని కూడా గ్యాప్ ఉంది. ఊరికే ఒక 2 చిన్న రాళ్ళు అక్కడ లోపల ఎక్కడో సపోర్ట్ ఉన్నాయి. మీరు చూస్తే కిందంతా కూడా అన్న వెళ్తున్నాడు చూడండి. కిరణ్ కింద ఎక్కడ సపోర్ట్ లేదు చూడండి. అక్కడ కూడా మీకు ఇక్కడ ఏంటంటే ఒక 1 feet ముందు అన్న ఉన్నదానికి ఒక 2-3 రాళ్ళు ఆనుకొని ఉన్నాయి తప్పించి పెద్ద రాయి అనేది ఎక్కడ సపోర్ట్ లేదనమాట. చూడండి ఎంత పెద్ద గుండె అనేసి మీకు తెలుస్తుంది. ఎంత గ్యాప్ ఉందో అసలు అది ఎట్లా నిలబడింది అనేది క్వశ్చన్ గాయస్. నేను చెప్పాను ఇందాకని. 13 feet ఉంటుంది. 13-14 feet. చూడండి గాయస్, మీకు ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంటది. అక్కడ 3 రాళ్ళు మటుకు ఆనుకొని ఉన్నాయి. అటుపక్క కొంచెం బేస్ కనపడుతుంది కానీ మొయ్యలేదు, ఎక్కడ కూడా మొయ్యలేదు. ఓన్లీ 10% అంతే. రిమైనింగ్ % అంతా అది ఓపెన్ ఏరియా. ఓన్లీ 10% సపోర్ట్ తీసుకొని మిగతా 90% ఇది. మీరు చూస్తే చూడండి, మంచి కింద పడినా అంటే ఇంకా మంచి బతికేది ఏమి ఉండదు, అప్పచ్చి అయిపోతాడు అనమాట. ఎంత ఉంది అంటే చూడండి. అన్న దానికి పోవడం అనేది రిస్క్, కాకపోతే వీడియో కోసం పోయినాడు అనమాట. ఇంకా ముందుకు అయితే పోదాం గాయస్. ఇక్కడ ఏముంది అనేది ఒకసారి చూద్దాం. మా కెమెరామెన్ చూడండి, కెమెరా నాకు ఇచ్చేసి హ్యాపీగా నీళ్ళు బాటిల్ పట్టుకొని నిలబడుకున్నాడు హ్యాపీగా. ఇట్లుంటది చూడండి గాయస్. ఇదంతా నేను ఇందాక చూపించాను కదా, వాటర్ పారేదానికి ఒక కాలువ లాగేమో అనిపిస్తుంది అన్న, ఫాల్ ఉందేమో అని. అదే అనమాట ఇది. మీరు చూస్తే కనుక చూడండి, ఇట్లా ముందుకు అక్కడ పోతే అక్కడ మళ్ళీ ఒక గుండు కనిపిస్తుంది. కొద్ది వరకు అయితే వెళ్దాం గాయస్, ఎక్కువ దూరం పోలేను ఎందుకనంటే రాళ్ళు ఘోరంగా ఉన్నాయి. ప్లస్ ఇంకా మనం టెంపుల్ దగ్గర కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే కొండ ఏరియా కాబట్టి తొందరగా లైట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో జాగ్రత్త రాని వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకండి చెప్తాను, వద్దు. చూడండి గాయస్, మీరు చూస్తే ఇవ్వండి, ఇది ఒక గుండు. దీనికి ఏంటంటే బూడిపోయింది లోపలికి. దీనికి బేస్ అదంతా చూపిలేము, కొంచెం కంప చెట్లు ఎక్కువ ఉన్నాయి. మీరు చూడండి, పట్టుకున్నాయంటే రాను కూడా రావా కంపలు. అట్లనే చూడండి, ఇవన్నీ అవే గుండ్లే. బాగానే ఉంది కదా ప్లేస్ ఏమో.
సింపుల్ గా మీరు చూస్తే ఇంకా ఉన్నాయి. ఇదంతా ఏంటంటే మనం పై నుంచి వచ్చాము, అది అక్కడి నుంచి నడుచుకుంటా మీకు జూమ్ వేస్తున్నాం చూడండి. అక్కడ వే ఉంది మధ్యలో, మనం అక్కడి నుంచి దిగి ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాం అనమాట. ఇదంతా నీళ్లు పడుతున్నాయి అనుకుంటే వచ్చిన ఒకప్పుడు ఎక్కువ ఉండింటాయి కదా. చూడండి guys, ఇదంతా కాలం అనమాట. ఇంకా దీని గుండా పోతా అంటే ఉందన్నమాట డౌన్ కి మొత్తం నీళ్లు పొంగుతుంటే. ఇగో ఇక్కడ ఒక గుండు ఉంది, మనకి ఇక్కడ ఒక గుండు ఉంది. ఇప్పుడు అన్న చూడండి, అన్న ఎంత దూరం ఉన్నాడో మీకు జూమ్ వేస్తే కానీ కనిపించడు. చూడండి ఇగో ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాడు చూడండి, పింక్ షర్ట్ చేయి ఊపుతున్నాడు. అంత దూరం ఉన్నాడంటే మేము చాలా దూరం వచ్చాం ముందుకి. ఓకే guys, మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కూడా ఇంకా గుహమాదిరి అంతా ఉంది, అన్ని చూపిస్తాను మీకు. చూడండి వచ్చి కూర్చోన్నాడు నిమ్మలంగా ఆయన. చూడండి ఇంకా అదే ఆయన చూడండి. ఈ రాళ్ళు మామూలుగా ఏంటంటే గన్లలో అట్లా ఉంటాయి కదా, దాని మీద బండలు తీసారనమాట వీళ్ళు. అదంతా ఎండిపోయి తుప్పట్టినాయి కాబట్టి ఒక రాయి తీసి చూపిస్తున్నారు చూడండి. వీళ్ళు చూడండి కూర్చోండారు. ఈ పిల్లోడు ఏదో చెప్తున్నాడు, చెప్పు నాయనా. ఈ దేవాలయం దగ్గర ప్రతి పౌర్ణమికి ఊర్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా అన్నదానం అయితే చేస్తారు. ఊరంతా వస్తారు. వచ్చి ఇక్కడ నైట్ 10 వరకు అయితే భజన చేస్తారు. 10-11 దాకా చేసి మళ్ళా ఇంటికి వెళ్తారు. భక్తి శ్రద్ధలతో భజన చేసి ఆహార పదార్థాలు స్వామికి నైవేద్యం అర్పిస్తారంట. ఇక్కడ లోకల్ బాయ్స్ చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో భజన చేసి భక్తులంతా తమ సంతోషాన్ని దేవుని రూపంలో పంచుకుంటారంట గాయస్. ఈ లోకల్ గాయస్ చెప్తున్నారు. ఇది గాయస్ తమ్ముడు చెప్తాండి. ఇది నేను కూర్చుంటా, నాకు అదే వీడియోలో బాబు కొంచెం చెప్పండి రాకుంటే నేను చెప్పాను. నాకు గాయస్ అది ఏ పండుగ కన్నా చిన్న పండుగ కాదు, పౌర్ణమి. పౌర్ణమికి వచ్చి ఇక్కడ ఏంటంటే అన్నదానాలు చేసుకుని మంచిగా పూజలు చేసి అంతా సెలబ్రేషన్ మాదంటే ఒక పండగలాగా చేసుకుంటారంట గాయస్. చేసుకొని ఇక్కడ భజనలు నైట్ టైం మన ఊర్లలో కూడా చేస్తా ఉంటారు చాలా వరకు, పల్లెల్లో గుళ్ళల్లో భజన అనేది. నేనైతే చాలా సార్లు చూశాను, నాకు బాగా ఇంట్రెస్ట్ కూడా. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఇంకా బాగుంటది. అయితే గైస్ కూర్చొని ఉంటే బ్రహ్మాండంగా ఉంది గైస్. ఈ లొకేషన్ లో అయితే కనీసం 10 ఫోటోలు దిగండి ఫోన్ నుంచి. ఎంత బాగుందంటే మీరు చూడండి, రాయి కూడా ప్లెయిన్ గా, ఇదంతా నీళ్ళు వారిన జాడలు కూడా ఉన్నాయి చూడండి ఆ వైట్ కలర్ లో లైట్ గా. బాగుంది గైస్. ఏమంటే ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పేసి కూర్చున్నాం అనమాట. ఇది బాదం చెట్టు, అది మర్రి చెట్టు. ఇది మర్రి చెట్టు. ఇది ఎందుకైతే మర్రి చెట్టు? ఇది మన వాటర్ బాటిల్ పెట్టినది మర్రి చెట్టు. అది పెద్ద అయితే అట్లా కనిపిస్తుంది నీకు, చిన్నది కాబట్టి అట్లా ఉంది. మరి ఒక్క కూడా ఉండదా? చిన్నప్పుడు ఉండవు దానికి, పెద్ద అయితేనే వస్తాయి. ఇదైతే బాదం చెట్టు అనుకున్నా గాయస్ నేను. ఆకులు పెద్దవి ఉంటాయి. అదే కొంచెం చూసే పేదలు అనిపించింది నాకు ఎందుకో. మర్రి చెట్టు అంటే ఇది ఆ పిల్లలు చెప్పడం. కాకపోతే ఇది నేను ఒక్క ఊడ కూడా కనపడలేదని ఇప్పటికీ నాకు ఏంటంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అదే అన్న చెప్పేది ఏంటంటే ఇంకా చిన్నది, 1 సంవత్సరం కూడా అయిండదేమో. చిన్నప్పుడు అట్లే ఉంటది, కొంచెం పెద్ద అయితే మళ్ళీ తీగలు వస్తాయి అవంతా అని చెప్పేసి అంటున్నారు. అది నేను అక్కడికైతే వెళ్తున్నా గాయస్. అక్కడ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ తాగేసి ఒక 5 నిమిషాలు పైకి అయితే వెళ్దాం. వాళ్ళు లేజీగా ఎందుకు వెళ్తున్నాం, సండే కదా నాన్ వెజ్ తిన్నాము, దానికి తోడు బాడీ కొంచెం కోఆపరేట్ చేయట్లేదు. పొద్దున్న నుంచి వద్దాం షూట్ అనుకుంటే ఏదో నాన్ వెజ్ ఒకటి తినేది అడ్డము. ఆదివారం కదా వేరే పనులు ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవ్వట్లేదు అనమాట. కాకపోతే ఇప్పుడు కూడా ఏంటంటే నేను యాక్చువల్లీ పోయిన వీడియోలో నాకు చెప్పిన ఆయన తోడుకొని వద్దాం అనుకున్నా బైక్ లో. ఆయన పని ఉండి నేను రాలేను అంటే, అన్న ఉండి ఈ వారం వద్దులైతే ఇంకొక రోజు చూసి పోదాము ఫ్రీ ఉన్నప్పుడు అన్నని అడిగి అని చెప్పేసి అన్నాడు. నేనేమన్నానంటే ఉండిలేనా పోయినంత వరకు పోదాము, తర్వాత చూద్దాం అన్నట్టు డిసైడ్ చేసుకుని వచ్చి ఇక్కడ వేరే వాళ్ళని అడిగేసి వచ్చామన్నమాట. అట్లే మా పిల్లలు చూపిస్తాం పని అని అడుగుతానే మా పిల్లలు రావడం జరిగింది. సో వచ్చినాము, ప్రశాంతంగా అయితే ఉంది, ఇంత సప్పుడు లేదు, బాగుంది. కాకపోతే కొంచెం తొందరగా గుడి వరకు చూసుకొని ఏమన్నా ఉంటే చూసేసేయాలి. ఇక్కడ చీపురు చెట్లు చాలా ఉన్నాయి చూడండి గైస్. వీటితోనే మన చీపురు తయారు చేస్తారు. దీన్ని తీసుకొని ఒక్కొక్కటి పేర్చి చీపులు తయారు చేస్తారు. పరక అట్లాంటి జూమ్ వేసుకుంటాను కెమెరామెన్. మా రాయలసీమలో పక్క అంటాం, చాలా అంటారు. పరక అంటే బయట ప్రాంతాలకు తెలియకపోవచ్చు. చీపురు గైస్, చీపురు జాడు చేస్తాం కదా మనం, అదే ఆ ప్లాంటే ఇది. ఒక్కొక్కటి తీసుకొని పేరుస్తారు. ఈ అడవిలో మొత్తం అవే ఎక్కువ ఉన్నాయి చూడండి, ప్రతి చోట అవే ఉన్నాయి. పైన ఇక్కడ నీ రైట్ హ్యాండ్ సైడ్ బాగా కనపడుతుంది.
చూడండి guys, ఆ ఎండిపోయిన అన్ని గాయస్ అన్ని అవే మొత్తం అవన్నీ తీసేసి ఒక్కొక్క పుల్ల నీట్ గా సెట్ చేసేసి దానికి పరక చేస్తారు అనమాట చీపురు. ఇక్కడ ఏంటంటే గైస్ అసలు ఈ ప్లేస్ ఏంటి అనేది నేను సరిగా మీకు చెప్పలేదు. ఆ ఖాన్ దగ్గరికి వెళ్ళి మేము ఆ రోజు వీడియో తీసుకుని వచ్చేటప్పుడు ఆయన మీకు చెప్పారు కదా దాంట్లో, అంటే ఏంటి దీని పురాణం ఏంటి అని. ఆయన పేరు నారాయణ, మా ఊరు ఆయనే. సో ఆయన దగ్గరికి వెళ్ళేసి వస్తే ఆయన ఆ రోజు చెప్పేటప్పుడు చెప్పారు అనమాట, పులి రాతలు ఉన్నాయి అది రాసినారు, ఆయన వీరభద్ర అని ఆయన ఎవరో నిలువుగా శిల్పం అయిపోయినాడు అనమాట ఆయన. అది ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అది ఎందుకు ఏంటి అనేసి. సో ఆయనకు దర్శనమిచ్చిన అక్క దేవతలు ఆ పులిగుండ్లు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ లొకేషన్ లో పైకి వెళ్ళాలంట ఇంకా. సో మేము ఎక్కలేరు అని అంటున్నారు ఊర్లో ఎవరిని అడిగినా. ట్రై చేస్తాము అయినంత వరకు. అయితే డెఫినెట్ గా అయితే మీకు చూపిస్తాను గైస్, ఈ వీడియో కాకపోయినా ఇంకొక వీడియో కోసం అయినా వచ్చాయినా డెఫినెట్లీ చూపిస్తా గైస్. చూపించకుండా పోయేదైతే లేదు ఇక్కడ నుంచి. 600 కానీ 106 కానీ చూపించడమే, కొంచెం అటు ఇటుగా అవుతుంది అంతే. సో దానికోసం అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడికి. అని వెళ్దామా, గుడి దగ్గరికి వెళ్దామా? ఓకే రైట్. నేనైతే ఇక్కడ చూడండి కూర్చోడానికి అరుగులు, ఆ పక్క ఏదో సామాన్లు ఉండి వంట వండుకోవడానికి కుండ, ఇదంతా కూడా ఇదే వాటర్ పోయేదే. మీరు ఇక్కడ కూడా చేయండి, ఏదో చిన్న రాళ్ళు అక్కడొకటి అక్కడ సపోర్ట్ ఉంది తప్ప పండుగ కింద అట్లే నిలబడిపోయింది. చూడండి ఇదంతా వాటర్ పోయేదన్నమాట. ఆ తెల్లది ఇది చూడండి పాచ్ అంతా ఉన్నాయి కొన్ని ఎక్కడక్కడ కొంచెం కనిపిస్తున్నాయి అనమాట. చూడండి దానివల్ల ఇక్కడ చూడండి, ఇది కూడా చూడండి గాయస్ బండలు. ఆ పిల్లలు పోతున్నాడు చూడండి, గుహ మాదిరి లోపలికి ఉంది. చూడండి మా కెమెరామెన్ లోపలికి వస్తున్నాడు చూడండి, మీకు చూపిస్తాడు మొత్తం. చూడండి ఆ పిల్లోడు పోతా ఉన్నాడు, జాగ్రత్త. చాలా కూల్ గా ఉంది. ఇట్లాంటిది గైస్ నేను వామకొండకు పోయినప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి తీసుకుంటూ ప్రదర్శన చేయాలంటే ఇట్లా గుహలో టూర్ చేయాలన్నమాట. సేమ్ అక్కడ చూడడం జరిగింది. ఇది కూడా అట్లానే అనిపిస్తుంది ప్యారలల్లీ నాకు. 2 బండరాళ్ళు అతుక్కుపోయినాయి, అందులోంచి చాలా వంగి కాదు పడుకొని పోవాల్సి వస్తుంది గైస్, మోకాల మీద వెళ్ళాల్సి వస్తుంది. అలా ఉందా నా పక్క? లేదు లేదు, రాని కుదరదా? గైస్ ఆ పక్క నిలబడికి లేదంట, అన్నీ తెచ్చి చెప్తాడు క్లియర్ గా. ఒకసారి అయితే వినండి గైస్, చెప్పున్నా. ఈ 2 కొండలు ఆనుకొని ఈ పక్క వచ్చాము. ఇక్కడైతే కొంచెమే స్పేస్ ఉంది, అందరు రావడానికి కూడా వీలవ్వట్లేదు. బట్ అయితే కూల్ గా ఉంది, చాలా కూల్ గా ఉంది. బయట చాలా ఎండగా ఉన్నా కూడా ఈ కొండ కింద మాత్రం చాలా కూల్ గా ఉంది. ఏసీ కూడా ఎటు పోవాలను, చాలా కూల్ గా ఉంది. అంతే గైస్ ఈ 2 కొండల గురించి. మెయిన్లీ ఏంటంటే గైస్ ఇక్కడ 2 రాళ్ళు మీరు చూస్తే అటాచ్ అయినాయి, ఇవి అటాచ్ అయి ఉన్నాయి చూడండి. అక్కడ కరెక్ట్ గా ఇప్పుడు ఆ మనిషి కూర్చొని చూపిస్తున్నాడు చూడు, అటాచ్ అయి ఉన్నాయి. ఇటు పక్క ఓపెన్ ఉంది, కొంచెం అటు పక్క ఓపెన్ ఉంది. రావచ్చురా, కరెక్ట్ గా అటాచ్ అయి ఉన్నాయి అనమాట. లోపలికి వస్తే గుహలో మాదిరి కాబట్టి రీసౌండ్ వస్తుంది గ్యాస్ లైట్ గా. నేనైతే లోపలికి వచ్చి ట్రై చేస్తున్నాను. అంత చూడండి గ్యాస్ ఎక్కడే కానీ సపోర్ట్ అనేది లేదు. అక్కడక్కడ చిన్న రాళ్ళు ఉన్నాయి తప్పించి ఒక్క రవ్వ సపోర్ట్ కూడా లేదు ఎక్కడ గానీ. బట్ అయితే చాలా కూల్ ఉంది. ఆ పిల్లోడు చూడండి పైకి ఎక్కి కూర్చున్నాడు కోతులాగా, ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తున్నాడు గ్యాస్. వీళ్ళు లోకల్ అయినా ఇలా కన్నీ తెలిసే గ్యాస్ ఎట్లా ఏమనేది మనకి కొంచెం కొత్తగా ఉంది. సరే రండి గ్యాస్ బయటకి అయితే వెళ్ళి అటు పక్క వంటలు సపోర్ట్ లేకుండానే ఉన్నాయి. ప్రతి రాయి చూసినా ఇది కొంచెం కష్టం గ్యాస్. దింటల్లోకి వచ్చి కూర్చొని మేము చేయడం అనేది కొంచెం రిస్క్, ఎందుకంటే చెప్పలేం అట్లా అన్నమాట. ఆయాస్ పడిపోతున్నాం. ఇంకోటి ఏంటంటే వీడియోలో చూపించాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం తప్ప లేకపోతే అంత ధైర్యం చేసి వెళ్ళడానికి లేదు. ఓన్లీ మా ఫాలోవర్స్ కోసమే ఇదంతా, ఈ రిస్క్ కూడా. సో రండి బయటికి రండి, మెల్లిగా అటు పక్క వంట దగ్గర పోదాం. చిన్నగా రండి, జాగ్రత్త. చూపి వాళ్ళు వచ్చి చూపి అట్లా కింద నుంచి కదా బాబు, కింద చూపారు కదా. రండి చూడండి పైన తిరుగుతాను. ఇక్కడ చూడండి కొంచెం కూడా ఎండలేదు, చాలా కూల్ గా ఉంది. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ఏదో నీళ్లు దిగుతాయి కావచ్చు అనుకుంటా పైనుంచి. చూడండి చిన్న రోకలి వంట వండుకోవడానికి. ఇది రోకలి అనమాట. వానకి తడిసి ఎండకి ఎండి ఇట్లా అయిపోయింది ఇది. దీంట్లో అయితే జనరల్ అయితే ఇట్లా దంచుతారనమాట, ఇట్లా దూరంలో దంచుతారనమాట. ఇదేమో పొయ్యిలు మనకు అండాలలో వండుకొని తినేదానికి. అన్ని డేస్ పోయినారు గైస్, మేబీ అప్పుడు టైంలో వండుకొని తింటారు కావచ్చు, నీట్ గా ఉంది కాబట్టి. సో ఇది రోకల్ అనమాట.
పర్లేదు, ఏదన్నా వస్తే దీన్ని ఇచ్చి కొట్టేయచ్చు. బాగా స్ట్రాంగ్ గా ఉంది ఇది. ప్లేస్ కొట్టామంటే ఇట్లా అయిపోతుంది. మీకు కనిపిస్తున్నాయి అక్కడ చూడండి, కావాలంటే వండుకొని తిన్న ఆనవాళ్ళు మీకు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ బొగ్గులన్నీ చూపించిన ఇక్కడ 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 అయితే కట్టెలకి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చుట్టూ అడవి కాబట్టి కట్టెలు తెచ్చుకొని వండుకొని హాయిగా భక్తి శ్రద్ధలతో దేవునికి సమర్పించుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఇక్కడికి వస్తే వచ్చే కొద్ది ఇక కార్తీక మాసం కాబట్టి ఇంకా బాగుంటది. అప్పుడు జనాలు కొంచెం వస్తారు. మీరు ఇక్కడ చూసుకోండి గైస్, జూమ్ వేస్తాను చూడండి మీకు నా చేయి దగ్గర. ఈ రాయి లోపల నుంచి మొలకలు వస్తున్నాయి. అంటే కింద చెట్లు ఉండడం వల్ల ఆ ఏర్లు అనేది పాకిపోయి ఆ రాయి లోపల నుంచి మొలకలు వస్తున్నాయి. మీరు చూడండి, ఇది పోద్దేమో గెట్టింగ్ అంటే నేను ఎక్కువ అనలేదు. మీరు చూడండి ఇక్కడ మొద్దు కూడా మీకు జూమ్ వేస్తాను చూడండి. నీట్ గా చిన్న స్టెమ్ అది వచ్చిందనమాట. మొలక ఫ్రెష్ గా అయితే ఉంది, చిన్నది. ఓకేనా, మీకు కరెంట్ వైర్ కూడా ఉంది కదా అక్కడ బండ మీద నుంచి. ఇదే ఇక్కడ నుంచి లాగినారు చూడండి, ట్యూబ్ లైట్ పెట్టేసి ఆ లైట్ అక్కడికి లాగారు. అక్కడ ప్లగ్ బాక్స్ ఉంది దానికి, కట్టెకి. ఆ ప్లగ్ బాక్స్ కనెక్షన్ పెడితే మేబీ లైట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. గైస్ ఏం లేదు, దీంట్లో వీడియో సడన్ గా ఆగిపోయింది. ఎందుకంటే మన కెమెరా కాదు, ఫోన్ అని తెలుసు మీకు అందరికి. సో మేము మధ్యాహ్నం ఎండ టైంలో తీయడం వల్ల ఫోన్ అనేది ఓవర్ హీట్ అయి హ్యాంగ్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి వీడియో అక్కడ కట్ చేస్తున్నాను. కాకపోతే అందులో మెయిన్ పార్ట్ ఏం లేదు గైస్, మేము ఎక్కేది ఆ చుట్టుపక్కల వచ్చిందంటే. మెయిన్ పార్ట్ అంతా మీకు నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది అనమాట. అంటే గుడి గాని, గుహ గాని, శిలలు గాని, A to Z నెక్స్ట్ పార్ట్ లో మీకు ప్రజెంట్ చేస్తాను. వీడియో అయితే మీకు నచ్చుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం కొండలు, ఈ హిల్ స్టేషన్స్, మనకి నీళ్లు పారడానికి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. విత్ ఇన్ 2-3 days లో నేను నెక్స్ట్ వీడియో